హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఇవాల్టి వీడియోలో మనం ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను రివ్యూ చేయబోతున్నాము. అంటే ఈ వీడియోలో ఓమ్నిజల్ ఆయింట్మెంట్ యొక్క ఉపయోగాల గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి, అలాగే మరి ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను ఏ విధంగా వాడాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరి అలాగే ఈ వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మరి చాలామంది ఏంటంటే మన మెడిసిన్ ఇన్ఫర్మేషన్లో వీడియోస్ చూస్తూ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. మరి స్కిప్ చేయడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. మరి వాళ్ళకి కావాల్సిన యూజెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం అవే చూస్తూ వీడియో అంతా పూర్తిగా చూడట్లేదు. ఈ విధంగా ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే ఆ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నా సరే తిరిగి మళ్ళీ కామెంట్ చేయడం అంటూ చేస్తూ ఉంటున్నారు. మరి నేను చెప్పేది ఏంటంటే మన మెడిసిన్ ఇన్ఫర్మేషన్లో మీరు పూర్తిగా వీడియో చూస్తేనే ఆ వీడియోని ఓపెన్ చేయండి. స్కిప్ చేస్తే మీకు ఎటువంటి ఉపయోగం లేదు. వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి. మరి అలాగే ఈ వీడియో కూడా పూర్తిగా చివరి వరకు చూడండి. మరి ఇవాల్టి వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఓమ్నిజల్ ఆయింట్మెంట్. మరి ఓమ్నిజల్ ఆయింట్మెంట్ అనేది కేవలం ఆయింట్మెంట్ ఫామ్లోనే కాకుండా స్ప్రేస్ ఫామ్లో కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి మీరు ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను పర్చేస్ చేయాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను కొనొచ్చు. మరి ఇవాల్టి వీడియోలో అయితే మనం ఓమ్నిజల్ 10 grams అలాగే 30 grams అయితే రివ్యూ చేయబోతున్నాము. మరి ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నట్లయితే నువ్వు ట్రై చేయి. మళ్ళీ నడుము వస్తుంది. ఓమ్నిజల్ పెట్టుకోలేదా? ఇవ్వండి. చెప్పానుగా నడుము వస్తుంది. చెప్పానుగా ఓమ్నిజల్ పెట్టుకోమని. ఓమ్నిజెల్ లో గల డైక్లోఫెనాక్ ఫార్ములా కుదుల నుంచి నొప్పిని తగ్గిస్తుంది. ఓమ్నిజెల్ ఇండియా యొక్క నొప్పికి ఉపశమనం కలిగించే జెల్. మరి చాలామంది అడల్ట్స్లో ఏంటంటే మగవాళ్ళలోనైనా అలాగే ఆడవాళ్ళలోనైనా మేజర్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే బాడీ పెయిన్స్ అలాగే నీ పెయిన్స్. మరి చాలామంది ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ అనేవి తగ్గడానికి చాలా రకాల పెయిన్ కిల్లర్స్ అయితే వాడుతూ ఉంటారు. చాలామందికి ఈ పెయిన్ కిల్లర్స్తో తగ్గుతుంది, కానీ కొందరికైతే మాత్రం ఈ పెయిన్ కిల్లర్స్తో కూడా తగ్గదు. అలాంటి టైంలో ఏంటంటే ఇటువంటి ఆయింట్మెంట్ని కూడా మరి ఈ పెయిన్ కిల్లర్స్తో పాటుగా వాడటం చాలా మంచిది. మరి ఈ బాడీ పెయిన్స్లో ఏంటంటే చాలామందికి చాలా రకాల బాడీ పెయిన్స్ అయితే కలుగుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే మెడ నొప్పి, అలాగే మరి వాటితో పాటుగా లో బ్యాక్ పెయిన్, మరి నడుము నొప్పి అనేది చాలా మందిలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. మరి ఇన్ని రకాల ట్యాబ్లెట్స్ అయితే వాడినప్పటికీ కూడా మరి తగ్గకపోవడం వంటి సమస్య అయితే కలుగుతూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా మరి ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ వాడటం చాలా మంచిది. అలాగే మరి వాటితో పాటుగా జాయింట్ పెయిన్స్, మరి కీళ్ళ నొప్పులు ఎవరికైతే ఉంటాయో మరి వారు కూడా మరి ఓమ్నిజల్ ఆయింట్మెంట్ అయితే వాడటం చాలా మంచిది. మరి అలాగే వాటితో పాటుగా మరి మజల్ పెయిన్స్, మరి అలాగే కండరాల్లో కలిగే నొప్పి. చాలా మందిలో ఏంటంటే ఈ కండరాల్లో కలిగే నొప్పి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. అలాంటి వారు కూడా మరి ఓమ్నిజల్ ఆయింట్మెంట్ వాడటం చాలా మంచిది. మరి ఇప్పుడు చెప్పుకున్న ఈ బాడీ పెయిన్స్ అన్నింటికి కూడా మరి ఓమ్నిజల్ ఆయింట్మెంట్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఓమ్నిజల్ స్ప్రే కూడా మరి ఈ విధంగా పనిచేస్తుంది. అలాగే మరి ఈ క్రీమ్ అయితే కేవలం ఎక్స్టర్నల్ గా మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. పర్సనల్ పార్ట్స్ కూడా అప్లై చేయవలసి వస్తే ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ సలహా మేరకు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను ఒక 3 days వరకు వాడిన తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ కలిగినట్లయితే ఈ క్రీమ్ను ఒక 10 days వరకు వాడటం చాలా మంచిది. మరి అలాగే ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నట్లయితే మరి మెయిన్గా వచ్చేసి మరి మేజర్గా అలాగే మైనర్గా కలిగే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఐ ఇరిటేషన్, మరి అలాగే కంటిలో కొన్ని రకాల సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ర్యాష్ రావడం, మరి ఎక్కడైతే మరి ఈ క్రీమ్ను అప్లై చేస్తామో ఆ ప్లేస్లో ఎక్కువగా ర్యాష్ రావడం, అలాగే ఇచ్చింగ్ అంటే దురద ఎక్కువ కలగడం, అలాగే మరి కొందరికైతే స్కిన్ బ్లస్టరింగ్ అనేవి కలుగుతూ ఉంటాయి. మరి వాటితో పాటుగా ఎక్కువగా హెయిర్ కలగడం, మరి అలాగే స్కిన్ కూడా ఎక్కువగా రెడ్నెస్ రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా కలుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మరి ఎవరికైతే కలిగాయో వారు ఖచ్చితంగా ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను వాడటం ఆపివేయడం చాలా మంచిది. అలాగే వారిని ఖచ్చితంగా డాక్టర్ని కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేయడం చాలా మంచిది. అలాగే మరి ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను కేవలం 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు మరి ఎవరికైతే ఉంటుందో మరి వారు మాత్రమే వాడవలసి ఉంటుంది. మరి అలాగే ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాలో ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను అప్లై చేయాలనుకుంటారో ఆ ఏరియాని పూర్తిగా హాట్ వాటర్తో వాష్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత మరి ఈ ఓమ్నిజల్ ఆయింట్మెంట్ను కొంచెంగా తీసుకొని మరి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో పూర్తిగా ఒక థిన్ లేయర్ వచ్చేలాగా
మరి ఓమ్నిజెల్ ఆయింట్మెంట్ను అప్లై చేయవలసి ఉంటుంది. ఒక 15 మినిట్స్ వరకు మరి పూర్తిగా ఆరనివ్వాలి. సో ఈ విధంగా మరి ఒక రోజులో 2 to 3 టైమ్స్ వరకు మాత్రం చేయవలసి ఉంటుంది. మరి అలాగే ఇప్పుడు మనం ఓమ్నిజెల్ 10 గ్రామ్స్ క్రీమ్ యొక్క కాంపోజిషన్ గురించి తెలుసుకున్నట్లయితే మరి ఇందులోని ఓమ్నిజెల్ అనేది దీని ఒక బ్రాండ్ నేమ్ అయితే మరి ఇందులోని డ్రగ్స్ ఏంటంటే డైక్లోఫెనిక్ సోడియం, అలాగే లిన్సీడ్ ఆయిల్, మెంథనాల్, అలాగే మెథైల్ సాలిసైలేట్ అనే మరి డ్రగ్స్ అయితే ఉంటాయి. సో మరి కాంపోజిషన్లో చూసినట్లయితే డైక్లోఫెనిక్ సోడియం 1% గాను, అలాగే లిన్సీడ్ ఆయిల్ 3% గాను, మెంథనాల్ అనేది 5% గాను, మెథైల్ సాలిసైలేట్ అనేది 10% గాను సో ఈచ్ ఎంఎల్లో కంటెన్సే ఉంటుంది. మరి అలాగే ఓమ్నిజెల్ 30 గ్రామ్స్ ఆయింట్మెంట్ యొక్క కాంపోజిషన్ గురించి తెలుసుకున్నట్లయితే మరి ఇందులో వచ్చేసి లిన్సీడ్ ఆయిల్ 3% గాను, డైక్లోఫెనిక్ డైఎథైలమైన్ 1% గాను, మెథైల్ సాలిసైలేట్ 10%, అలాగే మెంథనాల్ అనేది 5% గాను ఈచ్ ఎంఎల్లో కంటెన్సే ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ ఓమ్నిజెల్ ఆయింట్మెంట్ను చిన్నపిల్లలకు అలాగే గర్భిణీ స్త్రీలకు దూరంగా ఉంచడం చాలా మంచిది. ఒకవేళ వారు బాడీ పెయిన్స్తో బాధపడుతూ ఉంటే సో ఖచ్చితంగా వారిని డాక్టర్ని కానీ ఫిజిషియన్ కానీ కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే మరి ఓమ్నిజెల్ ఆయింట్మెంట్ అయితే వాడటం చాలా మంచిది. అలాగే ఫ్రెండ్స్ మరి ఓమ్నిజెల్ ఆయింట్మెంట్ వచ్చేసి సిప్లా అనే ఫార్మాస్యూటికల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాగే మరి ఈ కంపెనీ వచ్చేసి ఈ ఆయింట్మెంట్ను 10 గ్రామ్స్, 20 గ్రామ్స్, 30 గ్రామ్స్ అలాగే స్ప్రేస్ ఫామ్లో కూడా మరి ఆయింట్మెంట్ అయితే మనకి బయట మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. మరి 10 గ్రామ్స్ వచ్చేసి బయట మనకి మార్కెట్లో ₹51.50 ఉంది. అలాగే మరి ఓమ్నిజెల్ 30 గ్రామ్స్ మరి వచ్చేసి మనకి బయట మనకి మార్కెట్లో ₹103.50 ఉంది. సో మరి ఈ ఓమ్నిజెల్ ఆయింట్మెంట్ను మీరు కొనాలని అనుకుంటే కింద మన డిస్క్రిప్షన్లో మరి లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ ద్వారా మరి ఈ ఓమ్నిజెల్ ఆయింట్మెంట్ అయితే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా కొనవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఫేస్బుక్లో కూడా మనకి బెస్ట్ మెడిసిన్ రివ్యూ తెలుగు పేజ్ని లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. మరి ట్విట్టర్లో కూడా మన పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.